హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెటా పూర్తి స్థాయి బడ్జెట్ అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ మొత్తానికి 2,94,000 కోట్ల భారీ అంకెలతో వేసిన ఈ బడ్జెట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి అనమాట. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టు 6 గ్యారెంటీలకు మంగళం పాడుతూ మొత్తం ఎక్కడ పునర్నిర్మాణానికి అంటే అమరావతి నిర్మాణానికి ఇంకా మిగతా వాళ్ళు ఏవైతే ప్రాధాన్యాంశాలు పెట్టుకున్నారో వాటి కోసమే అన్నట్టు మన ఈనాడు పత్రికనే రాసిందనమాట. పునర్నిర్మాణం అంటే అదే కదా వీళ్ళ కోణంలో. ఇక 6 గ్యారెంటీలు అనేవి లేవు. హుష్కాకి తల్లికి వందనం లేదు, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, అన్నీ గాయబ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, పాఠశాల విద్యకు 29,900 కోట్లు అని వీడే సెల్ఫ్ గోల్ వేసుకుంటుండు ఈనాడు. 29,000 కోట్లు. ఐబీ సిలబస్ లేదు, సిబిఎస్ఈ సిలబస్ లేదు, ప్యానెల్స్ లేవు, ఎలక్ట్రానిక్స్ వైఫై ఇవన్నీ ఇవ్వాలి కదా. పైగా పోషకాహారం, మధ్యాహ్న భోజనం ఇవేవి లేవు, అన్నీ ఎత్తిపోయినాయి. అయినా కానీ మన 30,000 కోట్లు ఎందుకన్నది ఎవడు అడగొద్దు మనం. సరే, బాబు గారి విజన్ ఏంటంటే జనానికి డబ్బులు ఇస్తే, ఎందుకంటే మనం గతంలోనే ఈ పత్రికల్లో చూసినాం కదా, సంక్షేమాన్ని ఇస్తే వాళ్ళు తిని తొంగుంటారు, బజ్జుంటారు, ఏమంటారు ఉత్పాదకత సంపద సృష్టికి అవకాశం ఉండదు, అందరూ సోమరిపోతుల్లా సోంబేరుల్లా రాష్ట్ర ప్రజలు అట్లా తయారు కావడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆయన అలాగనే రోజుకు 36 గంటలు 24 గంటలు కష్టపడాలి, నిద్రపోవద్దు. రాష్ట్రానికి అలాగే దేశానికి కూడా సంపద సృష్టించాలంటే ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండాలి. కాబట్టి ఇట్లా చేసుకుంటూ పోతున్నారు అనమాట. అంటే సంక్షేమ పథకాలను ఒక గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఏం చేసిండు, సంగనాగిపోయిండు. 11 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే డీబీటీ పద్ధతుల ద్వారా కేవలం అంటే అకౌంట్లకు వేసి వాలంటీర్లను ఇంటికి పంపించి, విలేజ్ సెక్రటేరియట్లను ఇంటికి పంపించి మొత్తం గడప గడపకు సంక్షేమాన్ని ఇస్తే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెడితే జనాలు సోమరిపోతులు అయినరు. రాష్ట్రం జింబాబ్వే అయింది కదా. సో మన పాలనలో మన హయాంలో ఇవన్నీ జరగకూడదు. అందుకే పునర్నిర్మాణం దృష్టిలో పెట్టుకొని దానికి పునాదులు వేసే క్రమంలో భాగంగా సంక్షేమం మొత్తాన్ని ఎత్తేసినాం అనమాట. ఇది రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. ఇక చాలామంది సోషల్ మీడియాలో బాబు గారి విజనరీ డాక్యుమెంట్ ఆర్థిక పత్రాన్ని చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఏంటంటే, సంక్షేమాన్ని ఎట్లాగో గాలికి వదిలేశారు బాబు గారు, సరే బాగానే ఉంది, మీ విజనరీకి హ్యాట్స్ ఆఫ్ కుదోస్ అని చెప్తా ఉన్నారు, సాహో. కానీ అట్లీస్ట్ ట్యాక్స్ పేయర్ల డబ్బు వాళ్ళకైనా ఖర్చు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఎందుకంటే మందు మీద డబ్బులు తగ్గిస్తాం, క్వార్టర్ 99 రూపాయలకే ఇస్తామని చెప్పి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు కదా. ఇంచుమించు 23 లక్షల మంది మందుబాబుల ఓట్లను గుండుగుత్తగా లేపేసిర్రు, బాగానే ఉంది. కనీసం అట్లా ట్యాక్సులు కట్టే వాళ్ళకన్నా న్యాయం చేసేలాగా మీ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయండి బాబు గారు అని చెప్పి చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. కనీసం వాళ్ళ మీద దయచూడు స్వామి అని. ఎందుకంటే పెళ్ళం తాలిబొట్లు, మెట్టెలు, ఇంట్లో వాళ్ళ కూలీ డబ్బులు అన్నీ ఎత్తుకపోయి గిన్నెలు ఇవన్నీ అంటే తాగుడుకు డబ్బులు లేకపోతే జరిగే ప్రమాదాలు అనమాట ఇవన్నీ. అట్లా కాకుండా దయచేసి వాళ్ళని ఏదో రకంగా ఆదుకునేలాగా మీ పునర్నిర్మాణంలో భాగస్థులు చేసేలాగా రోజు తాగాలి, రోజు ఊగాలి. అలాగని మళ్ళీ ఇల్లు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ట్యాక్స్ పేయర్లను గుర్తించి వాళ్ళకి న్యాయం చేసేలాగా మీ పరిపాలన సాగాలని కోరుతా ఉన్నారు అన్నట్టు. సో మరి బాబు గారు ఏం చేస్తారు ఈ సమగ్ర స్వరూపంలో, నిజంగానే వాళ్ళని భాగస్వాములు చేస్తారా లేదన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.